ట్రాఫిక్ని అంటే ఎయిర్ ట్రాఫిక్ని కొన్ని విమానాలని అలో చేయడం మొదలుపెట్టారు అత్యవసర సర్వీసులకి. కానీ ఎప్పుడైతే బాంబు పడిందో కంప్లీట్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసేసారు. ఆల్రెడీ మిగతా దేశాల ఎయిర్పోర్ట్లు కూడా కువైట్ ఇలాంటివి కూడా క్లోజ్ చేస్తారు. ఓన్లీ ఒమన్లో కొంత వెళ్తున్నాయి. ఏదైనా అత్యవసరంగా ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు లేదా కొన్ని దేశాలు ఇప్పుడు అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ 17,000 మంది అమెరికన్స్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళ ప్రత్యేక ఫ్లైట్లలో. అలాగే కొంతమంది రిచ్ అండ్ బాగా వెల్తీగా ఉన్న పీపుల్ కొంతమంది ప్రత్యేక ఫ్లైట్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మామూలుగా అయితే గంటకి 8 కోట్ల దుబాయ్ ఎయిర్పోర్ట్లో అవుతుందని, మొత్తంగా 1,600 కోట్లు లాస్ వచ్చిందని చెప్తున్నారు. 21 ఫ్లైట్లు డిఫరెంట్ మొత్తం 7 ఎయిర్పోర్ట్లలో గల్ఫ్లో ఉండే 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 7 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు 21,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఒక్క దుబాయ్దే 4,000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు ఎమిరేట్స్ ఉంది, ఎమిరేట్స్ ఒక్కటికే డైలీ 800 కోట్లు రెవెన్యూ ఉంటుందని చెప్తున్నారు. అదంతా కూడా ఆగిపోయింది. మామూలుగా గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా మనకు తెలుసు పెట్రోలియం పెట్రోలియం ఉత్పత్తులు ప్రధానంగా ఉంటుంది. ఖతార్లో అయితే మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో ఎల్ఎన్జీ అంటారు. ఎల్ఎన్జీలో 20% ఖతార్లోనే అవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా మూసేస్తారు, ఎందుకంటే ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా బాంబులు పడ్డాయి. సో వాళ్ళు ఆయిల్ రిఫైనరీస్ అంతా కూడా మూసేశారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మొత్తంగా వాళ్ళకి చాలా పెద్ద లాస్ అని చెప్పచ్చు. అది ఫస్ట్. అయితే దుబాయ్కి మాత్రం పెట్రోల్ చాలా తక్కువ. వాళ్ళ ఎకనామీలో దుబాయ్ ఎకనామీలో పెట్రోల్ అనేది ఓన్లీ 1%. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే టూరిజము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఏవియేషను, ఫైనాన్సు, సర్వీసెస్ ఇవి ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా దెబ్బతినిపోయి ఇప్పుడు ఒక లెక్క ప్రకారం 2026లో మొత్తం గల్ఫ్ కంట్రీస్లో అండ్ ఇంక్లూడింగ్ దుబాయ్లో దాదాపు 30% టూరిజం పడిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ యుద్ధం ఆగినా కూడా జనాలు గల్ఫ్ కంట్రీస్ పోవడానికి భయపడతారు. మళ్ళీ ఏమన్నా వస్తుందా ఎందుకులే అని. సో అది ఒకటి. రెండోది ఏంటంటే పెట్టుబడులన్నీ కూడా చాలా వరకు మూవ్ అయిపోతున్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది మానుకొని సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు. అంటే రిలేటివ్లీ పీస్ఫుల్గా ఏముంటాయనేది ఆలోచిస్తున్నారు. సింగపూర్ లాంటి వాటికైతే పీస్ఫుల్గా ఉంటాయి, అటు షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటే సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఉంది కాబట్టి అటు షిఫ్ట్ అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే ఏవియేషన్, షిప్పింగ్ మొత్తంగా 3,200 షిప్స్ ఉన్నాయని చెప్తున్నారు ఈ గల్ఫ్ కంట్రీస్లో. అంటే 4% గ్లోబల్ టన్నేజ్ అంటారు. గ్లోబల్ టన్నేజ్లో 4% టన్నేజ్ ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అట్లాగే ఫుడ్, మామూలుగా మనకి 80 to 90% ఫుడ్ గల్ఫ్ కంట్రీస్కి వేరే దేశాల నుంచి రావాల్సిందే. ఫుడ్ వాళ్ళకి దొరకదు. ఆయిల్ కూడా ఏంటంటే డీసాలినేషన్ ప్లాంట్లు పెట్టుకొని ఉప్పు నీటిని మంచినీటిగా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దాని మీద ఏమన్నా బాంబులు వేస్తారనుకో ఇరాను, ఆల్రెడీ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. నీళ్ళు కూడా దొరకవు వాళ్ళకి. మామూలుగా ఇరాన్ నిన్న అటువంటి ఒక హెచ్చరిక కూడా చేసింది. ఏమంటే ఇరాన్లో ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఫోర్సెస్ అటాక్ చేశాయి. దాదాపు 30 గ్రామాలకి సప్లై చేసి డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ చేసింది. దానివల్ల 30 గ్రామాలకి ఇప్పుడు వాటర్ అందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. మీరు కానీ ఇలాగా కంటిన్యూ చేస్తే మా దగ్గర కూడా ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో వాటర్ ఉండదు అనేది నిన్న హెచ్చరిక చేశారు. అది వాస్తవం కూడా. ఇప్పుడు ఇరాన్లో దెబ్బ తగిలితే ఆ దెబ్బ ప్రపంచానికి తగలాలనేది ఇరాన్ అనుకుంటుంది కదా. అందుకని గల్ఫ్ కంట్రీస్ మీద ఆ ప్రెజర్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ డీసాలినేషన్ వాటర్ మీద బతుకుతున్నాయి. సో వీళ్ళు కానీ అటాక్ చేస్తే అది పోతుంది. అట్లాగే టూరిజంలోనే దాదాపు $10 to 30 బిలియన్ టూరిజం దెబ్బతిని, టూరిజం మీద బాగా డిపెండ్ అయిన దేశాలు ఇవన్నీ. ఇవి ముఖ్యంగా ఇది. తర్వాత గోల్డ్ కూడా 15% పైన గోల్డ్ పడిపోయిందని చెప్తున్నారు దుబాయ్ ఆ ప్రాంతంలో. అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా 15 to 10% స్టాక్ మార్కెట్ పడిపోయింది. సర్వీసెస్ మనకి యుఏఈ అంటారు కదా, దుబాయ్ మిగతా 6 మొత్తం 7 సిటీస్ని కలిపి 7 ప్రాంతాలను కలిపి యుఏఈ అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ ఎమిరేట్స్ 7 ఉంటాయి అక్కడ. దుబాయ్, అబుదాబి, షార్జా ఇలాంటివన్నీ కలిపి 7 ఉంటాయన్నమాట. 7 కలిపి
75% జీడిపి సర్వీసెస్, రీటైలు, ఈ ఇవే రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి, పెట్టుబడులు దెబ్బతిన్నాయి, హోటల్స్ ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. సో ఓవరాల్గా $50 to $100 బిలియన్ వర్త్ లాస్ అయితే జరిగింది దీనివల్ల. ఇప్పుడు కానీ ఇంకా ట్రంప్ దీన్ని ఇంకా పెంచి యుద్ధం కానీ చేస్తే ఖచ్చితంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పటి వరకు అవి యుద్ధానికి దూరంగా ఉన్నాయి, అవి కూడా యుద్ధ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయంటే ఇంకా గల్ఫ్ దేశాలు కూడా కొలాప్స్ అయిపోతాయి.